ఒక చిన్న ఊరిలోని పాత బొమ్మల షాపు. వర్షం పడుతుంది. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూయబోతుంది. పేరు టిమ్మీ. వయసు 7. గుణం ధైర్యంగా జిజ్ఞాసతో ఉన్న బాబు. అవసరం రాత్రి నిద్రకు ముందు ఏక బొమ్మ కొంటానని షాపుకి వస్తాడు. అతను ఒక పాత కప్పబడిన ట్యాగింగ్ టెడీబేర్ చూస్తాడు. దాని ట్యాగ్ మీదిలా ఉంది: నేను అర్ధరాత్రి మాత్రమే మాట్లాడతాను. ఆ రాత్రి టిమ్మీ నిద్రలో ఉన్నప్పుడే బొమ్మ ఒక మధురమైన శబ్దంతో చెప్పుతుంది: ఓ స్నీకా, పై అత్తికొక వస్తావా? టిమ్మీ స్నీక్కా పై అత్తికి వెళ్లాడు. అక్కడ వెలుగుతునున్న అడుగుల చిహ్నాలు ఉంటాయి. అవి అతన్ని ఒక అద్దం దగ్గరకు తీసుకువెళ్తాయి. అద్దంలో బొమ్మను కనిపిస్తాయి, కాని అవి విభిన్నంగా కదులుతున్నాయి. వీటిలో కొన్నిటికి కళ్ళే లేవు, కొన్నిటి ముఖాలు ఉల్టా. అవి నిజంగా భయంకరమైనవి కావు. అవి శాపగ్రస్తమైన బొమ్మలు. వాటిని ఎవరైనా అర్ధరాత్రికి ఆ షాపులో పెట్టకపోతే అవి ఎప్పటికీ చీకటిలో చిక్కిపోతాయి. టిమ్మీ నిర్ణయం తీసుకుంటాడు. బొమ్మను తిరిగి షాపుకి తీసుకెళ్ళాలి. కాని బొమ్మలు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. అవి ఒంటరిగా ఉండలేవట. పాపెట్లు, టాప్లు, చిన్న చిన్న నాట్యబొమ్మల మధ్య ఒక చిన్న రన్నుంటుంది. చీకటిలో టిమ్మీ జారిపోయి చివరికి బొమ్మను షెల్ఫ్ మీద పెడతాడు. ఆ క్షణంలో అన్ని బొమ్మలు మామూలుగా మారిపోతాయి. బొమ్మల షాపు తెల్లవారే సుందరంగా వెలుగుతుంది. అయితే టిమ్మీ తలకిందలుగా ఉండే చిన్న గూబబొమ్మని ఇంటికి తీసుకెళ్తాడు. అది ఒకసారి కన్ను మిటమిటిస్తుంది. వేసవి సెలవులలో చిన్న తీయ 8 ఏళ్ల అమ్మాయి తన అత్తమామల ఇంటికి వచ్చింది. పాత హాలులోకి నెమ్మదిగా అడుగు పెడుతోంది. ఒక రాత్రి తీయాను దాహంగా లేచి బయటికి వచ్చింది. గడియారం పక్కన నడుస్తూ పోతుంటే పెండులం వేగంగా ఊగుతుంది. ఒక రహస్య తలుపు తెరుచుకుంది. పియా గడియారం లోపలికి లాగగడింది. అక్కడ కాలమే ఆగిపోయింది. బొమ్మలు కళ్లతో చూస్తున్నట్టు, కొన్ని మిటమిట మిలుస్తున్నట్టు. ఒక పెద్ద నీలి బొమ్మ బయటకొచ్చింది. తలపై గాడ్జెట్లు, ముఖం గడియారంలా ఉంది. గడియార తల్లి గంభీరమైన స్వరం: ఈ గడియారం లోపలికి వచ్చిన ప్రతి పిల్లవాడు నా బొమ్మవుతాడు. తియా తండ్రి మాట గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆమె భయపడదు. ఇక ఒక వెలిగే తలుపు తెరుస్తుంది. అది బయట ప్రపంచానికి మార్గం. గడియార తల్లి ఆమెను ఆపాలని చూసింది. కాని తియా పరుగెత్తి తలుపుగుండా బయటకు వెళ్ళింది. ఇయా పడకపై మెలకుతో కూర్చుంటుంది. వర్ణన నెమ్మదిగా: అవును, పియా సురక్షితంగా తిరిగి వచ్చింది. ఇల్లు మళ్ళీ మామూలుగా మారిపోయింది. కెమెరా గడియారంపై ఫోకస్ అవుతుంది. శబ్దం: టిక్ టాక్ టిక్. వర్ణన: గడియారం మళ్ళీ టిక్ టిక్ చేస్తుంది. స్క్రీన్ బ్లాక్ అవుతుంది.